కుటుంబం కలిసి దేవుణ్ణి స్తుతించటకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ నాయకులు, అలాగే సంఘ సభ్యులందరికీ కూడా, మన చర్చ్ సూర్యాపేట సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేక దినం, పాస్టర్స్ అప్రిషియేషన్ డే, అంటే పాస్టర్స్ డే. టీచర్స్ డే ఎలాగుంటుందో అలాగే సేవకుల దినోత్సవం అనేది మరి పాస్టర్స్ని అలాగే సేవకులను గౌరవించి వారిని ఘనపరచడం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇందాక పౌలు గారు చెప్పిన విధంగా దేవుని యొక్క సేవ చేయటం మరి చిన్న విషయం కాదు. తీర్మానించుకుని సేవ చేయటం అనేది అది చాలా సవాళ్ళతో కూడినది. ఎవరు కూడా సేవ చేయటానికి అంటే ముందుకు రావడానికి ఆలోచిస్తారు. ఒక ఇంజనీర్ అవ్వడానికో, ఒక డాక్టర్ అవ్వడానికో, లేకపోతే ఒక టీచర్ అవ్వడానికో, ఒక లెక్చరర్ అవ్వడానికో ముందుకు వస్తారు. కానీ సేవలో ఉన్న ఇబ్బందులు లేదా సేవలో ఉన్న కష్టాలు అది సేవకునికే తెలుస్తుంది. ఎందుకంటే ఇంతమంది సంఘాన్ని మరి మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి మరి అనుకూలంగా అందుబాటులో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది నేను సేవకుడైన తర్వాత నుంచి వారి భారం, వారి యొక్క పని కష్టం ఏంటో నేను తెలుసుకుంటున్నాను. అంతకుముందు మామూలుగానే అనిపించేది, కానీ ఏదైనా సరే ఒక బరువు మోస్తున్నప్పుడే మనకు ఆ బరువు యొక్క వెయిట్ ఎంత ఉంటుందో మనకి తెలుస్తూ ఉంటుంది. కనుక సేవకుడు అంటే 24/7 అంటే 24 గంటలు ఎప్పుడైనా సరే ఒక విశ్వాసి ఫోన్ చేశాడంటే రెస్పాండ్ అయ్యే విధంగా ఉండేది కేవలం ఒక దైవ సేవకుడు మాత్రమే. చప్పట్లు కొట్టి దైవ సేవకులకి మనం అభినందనలు తెలియచేద్దాం. దైవ సేవకుల్ని గౌరవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తారు. ఇందాక మీరు చేశారు కదా, సంఘ బిడ్డలందరూ కలిసి దైవ సేవకుల్ని ఆశీర్వదించారు, సన్మానించారు. సన్మానించటం మంచిది, ఆశీర్వాదకరం. అలాగే దైవ సేవకుల గురించి ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి, వారి మాట చొప్పున మనం చేయాలి. ఏం చేయాలండి? వారి మాట చొప్పున మనం చేయాలి. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడంటే వాటిని మనం తృణీకరించకూడదు, లేదా వాటిని లైట్గా తీసుకుని పక్కన పెట్టకూడదు. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా దాన్ని మనం పాటించినప్పుడే మనం ఆశీర్వాదకరంగా మారుతాం. ఎందుకంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఈ విధంగా చేయమని హోంవర్క్ ఇస్తాడు, లేదా ఇలా చదవమని చెప్తాడు. ఎందుకని? అతను వృద్ధిలోకి రావడానికి, ఆ యొక్క విద్యార్థి వృద్ధిలోకి రావడానికి, లేదా అతడు మరి మరొక హయ్యర్ గ్రేడ్కి వెళ్ళటకు చక్కగా టీచర్ అనే మరి ఉపాధ్యాయుడు పిల్లలకి చక్కగా చదువు చక్కగా చెప్పి మరి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు డెవలప్మెంట్ చేయడానికి మరి టీచర్స్ ఎంతగానో మరి శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు. ఎంతమంది మరి లెక్చరర్స్, టీచర్స్ ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. వండర్ఫుల్. ఒకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. అలాగే దైవ సేవకులు కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారు ప్రోత్సహిస్తూ వారి కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అభిషేకించబడిన తర్వాత, దైవ సేవకుల చేత అభిషేకించబడిన తర్వాత నేను ప్రతిరోజు కూడా 5 గంటలకు నేను అలారం పెట్టుకోను, కానీ 5 గంటలకు అలారం పెట్టుకున్నట్టు నాకు మెలకు వస్తుంటుంది. అంతకుముందు నేను మామూలుగా లెగిచినప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఎప్పుడు లెగిస్తే అప్పుడు ప్రార్థన చేసేవాడిని. కానీ నాకు 5 గంటలకు అలారం మోగినట్లు నాకు మెలకు వచ్చేస్తుంటుంది. నేను సంఘం గురించి ప్రార్థన చేస్తుంటా, ప్రపంచ సంఘాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను, దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక చిన్న ప్రార్థన, గంట సేపు సాగదీసి ప్రార్థన చేయవసరం లేదు, కానీ ఒక చిన్న ప్రార్థన
వారి గురించి చేస్తే వారి క్షేమ నిమిత్తం, వారి పరిచర్య నిమిత్తం, సంఘముల నిమిత్తం ప్రార్థన చేస్తే చాలా దేవుడు శక్తివంతంగా సంఘాలను మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దైవజనులు బిషప్ సాల్మన్ రాజు అయ్య గారిని, అలాగే అమ్మగారిని, వారిని నేను మరి పాస్టర్స్ డే సందర్భంగా, సేవకుల దినోత్సవ సందర్భంగా వారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. నిజంగా మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మత్తయి సువార్తలో కూడా 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. అలాగే మీరందరూ దైవజనుల్ని ప్రేమిస్తున్నారు కనుక మీరు ఆశీర్వదింపబడుతున్నారు. నిరంతరం వారి గురించి ప్రార్థించండి, వారి రాకపోకల గురించి ప్రార్థించండి. అలాగే మిమ్మల్ని ఆత్మీయంగా మరి దైవజనులు ఇంకను బహుబలంగా మరి మిమ్మల్ని నడిపించులాగన మరి ఆ దేవుని పరిచర్యలో మరి వారికి తోడై ఉండండి, వారిని ప్రోత్సహించండి. చక్కగా మరి సన్మానించారు, అలాగే వారిని ప్రోత్సహించండి, వారి గురించి ప్రార్థన చేయండి. మరి ప్రపంచంలో ఉన్న సేవకులందరి గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మనం రాకడకి అతి సమీపంలో ఉన్నాం, రాకడ దినములకు అతి సమీపంలో ఉన్నాం. ప్రపంచమంతా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి. ప్రకటించబడి దేవుని రాజ్య వారసులుగా చేర్చబడితే మరి దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. కనుక ఈ సమయంలో మరి దేవుని యొక్క సేవకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన దైవజనులకు, సంఘమైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మరి ప్రపంచ సేవకులను, అలాగే సూర్యాపేటలో ఉన్న మన్నా చర్చ్ సేవకులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.